హలో అండి, నేను మీ సద్గుణ. నేను ఈరోజు మీకు బటర్ఫ్లై పీ ఫ్లవర్స్తోని హెల్తీ డ్రింక్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో దీన్ని శంఖం పూలు అని కూడా అంటారు తెలుగులో. సో ఇది చాలా హెల్తీ డ్రింక్. షుగర్ లెవెల్స్ని కూడా మంచిగా రెగ్యులేట్ చేస్తుంది. అలాగే నైట్ టైం తాగితే మంచిగా నిద్ర పడుతుంది. సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ ఉండవు. సో ఇది ఆల్రెడీ కొంతమంది యూస్ చేసిన వాళ్ళు ఎక్స్పీరియన్స్తో చెప్పిన విషయము. సో నేను కూడా మీకు ఈరోజు ఈ డ్రింక్ తయారు చేయడం ఎలాగో చూపిస్తున్నాను. ఫస్ట్ హాట్ వాటర్ తీసుకొని ఒక గాజు గ్లాస్లో పోయండి. గాజు గ్లాస్లో పోసుకున్న తర్వాత ఈ కలెక్ట్ చేసుకున్న శంఖం పూలన్నీ కూడా నేనైతే మా ఇంట్లోవే కలెక్ట్ చేసుకున్నాను. సో ఇది క్లైంబర్ లాగా ఉంటుంది, నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్ వస్తాయి. సో ఇది ఒక్కొక్కటిగా ఆ వేడి నీళ్ళల్లో వేస్తే మీకు అందులో నుంచి కలర్ అనేది ఆ గ్లాస్లోకి అడుగుకు వెళ్ళిపోతూ ఉంటుంది. మీకు నెమ్మదిగా సైడ్ నుంచి కూడా చూపిస్తాను, చూస్తూ ఉండండి. అలా అన్నీ ఒక్కొక్కటిగా అన్నీ వేసిన తర్వాత నెమ్మదిగా వాటిని ఒక స్పూన్ తీసుకొని, లేదు అంటే ఒక ఫోర్క్ తీసుకొని లోపలికి పుష్ చేయండి. ఇంకొంచెం హాట్ వాటర్ యాడ్ చేశాను నేను. సో ఇప్పుడు చూడండి, కలర్ చేంజ్ అవుతుంది కదా, ఒక కిందకు వస్తుంది గ్లాస్లో డౌన్కి. సో అలా ఎంత తెలిసిపోతుంది కదా, క్లియర్గా అట్లా లేయర్స్ లాగా వచ్చేస్తుంది కిందకి వాటర్ కలర్. సో అలా వచ్చి కంప్లీట్గా కలర్ చేంజ్ అయిపోతాయి. ఫ్లవర్స్ తీసిన తర్వాత మీకు ఇంకా థిక్గా వస్తాయి వాటర్. అప్పటి వరకు వెయిట్ చేయండి. సో ఇది ఫస్ట్ ఫ్లవర్స్ని మీరు కడిగేసేయండి, కొంచెం వాష్ చేసుకొని, ఎందుకంటే ప్లాంట్స్ మీద డస్ట్ అది పడుతుంది కదా. క్లీన్ చేసుకున్న తర్వాతనే హాట్ వాటర్లో వేయండి. సో డైరెక్ట్గా మాత్రం వేసుకోకండి. సో ఇప్పుడు చూడండి, నేను ఈ ఫ్లవర్స్ని లోపలికి పుష్ చేస్తాను. పుష్ చేసిన తర్వాత ఇంకొంచెం డార్క్గా అవుతుంది ఆ వాటర్. చూస్తున్నారు కదా, అలా లోపలికి వాటిని ప్రెస్ చేయండి. చేసిన తర్వాత జస్ట్ ఒక 5 minutes అలా ఉంచిన తర్వాత, లేదంటే కొంతసేపు అలా ఏదైనా మూత ప్లేట్ కూడా వేయచ్చు దాని మీద పెట్టి, తర్వాత ఈ ఫ్లవర్స్ని రిమూవ్ చేద్దాం అందులో నుంచి. ఇలా కంప్లీట్గా ఫ్లవర్స్ అన్నీ ఒక్కొక్కటిగా అన్నీ తీసేసేయండి. తీసిన తర్వాత చూడండి ఎంత థిక్గా వచ్చిందో వాటరు. సో ఒకలాంటి మంచి బ్లూ కలర్ అది. సో ఇది మీరు పడుకునే ముందు తాగొచ్చు, ఎంప్టీ స్టమక్తో కూడా తాగొచ్చు. మీకు ఈ జ్యూస్ చేసింది నచ్చినట్టయితే మీరు ఒకసారి నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి నచ్చిందో లేదో. థ్యాంక్ యూ.